హలో హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మై ఫ్రెండ్స్. కోల్కతా నైట్ రైడర్స్ పేసర్ హర్షత్ రాణాకు జాక్పాట్ తగిలింది. హర్షత్ రాణాకు భారత సెలెక్టర్ల నుండి తొలిసారి పిలుపు వచ్చింది. జింబాబ్వే జరుగుతున్నప్పుడు టీ20 సిరీస్కు రాణా సెలెక్టర్లు ఎంపిక చేశారు. జింబాబ్వే సిరీస్కు తొలుత ప్రకటించిన 15 మంది సభ్యుల భారత్ జట్టులో బీసీసీఐ తాజాగా స్వల్ప మార్పులు చేసింది. టీ20 వరల్డ్ కప్ 2024 భాగమైన సుజు ససన్, శివన్ దూదే, యశ్వంత్ జస్వాల్ను జింబాబ్వే సిరీస్కు ముందుగా భారత్ జట్టు నుండి బీసీసీఐ రిలీజ్ చేసింది. ఈ క్రమంలో రాణాకి కూడా చోటు దక్కింది. రాణాతో పాటు సాయి సుదర్శన్, జితేష్ శర్మలకు కూడా అవకాశం లభించింది. ఇప్పటికే భారత్ జట్టు జింబాబ్వేకి పయనమయ్యగా ఆలస్యంగా జట్టులో కలవడనున్నారు. కాగా జితేష్ శర్మ ఇప్పటికే భారత్ తరపున టీ20లో అరంగేట్రం చేయగా సాయి సుదర్శన్ రాణాలకు భారత టీ20 జట్టులో చోటు దక్కడం ఇదే మొదటిసారి. అయితే సాయి మాత్రం భారత్ తరపున వన్డేలో మాత్రం డెబ్యూ చేశాడు. బీసీసీఐ 2024 హర్షత్ రాణా అద్భుతమైన ప్రదర్శన కనపరిచాడు. తన బౌలింగ్తో ప్రత్యర్థులను 30 దెబ్బలు పెట్టాడు. పవర్ ప్లేతో బౌలింగ్ చేసి తన జట్టుకు అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చేవాడు. కేకర్ ఛాంపియన్గా నిలవడంతో రాణా కీలక పాత్ర పోషించాడు. ఓవరాల్గా ఈ ఏడాది బీపీఎల్లో 13 మ్యాచ్లు ఆడిన రాణా 19 వికెట్లు పడగొట్టాడు. కేకర్ తరఫున లీడింగ్ వికెట్ టేకర్గా నిలిచాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో కూడా 7 మ్యాచ్లు ఆడిన రాణా 8 వికెట్లు పడగొట్టి సత్తా చాటుకున్నాడు. ఇదే విధంగా భారత ఏ జట్టు తరఫున కూడా రాణా ఆడాడు. ఈ క్రమంలోనే అతడిని సెలెక్టర్లు పిలిపించారు. కాగా ఈ సిరీస్ జూలై 6 నుండి ప్రారంభం కానుంది. హరిహర వేదిక జూలై 6, 7, 10, 13, 14 తేదీల్లో మ్యాచ్లు జరగనున్నాయి. ఇదే ఫ్రెండ్స్, వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వాచింగ్ మై లవ్లీ ఫ్రెండ్స్. బై బై.